స్వరూపా ప్రణుతింతునయా కృపామయుడా కరుణించువరా ప్రేమ స్వరూపా ప్రణుతింతునయా నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నిన్ను పూజించునా ప్రభువా నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనసుతో నిన్ను పూజించునా ప్రభువా నీ ప్రేమ మాధుర్యం నేనేమని వర్ణింతును నా ఊహ చాలదు ఊపిరి చాల ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. హల్లెలూయా. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇదే మెసేజ్ ని ఇదే అంశంతో 2024 జనవరిలో మనం ధ్యానం చేస్తున్నాం. ఎంతమంది గుర్తుందో లేదో. అయితే వర్తమానము ఒకే అంశం అయినా సరే దేవుడు 100 కోణాలలో మనకు మాట్లాడగలరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వాళ్ళ పక్షిరాజు రెక్కల చాటు పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచి పోగొదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం కానీ దేవుణ్ణి ఆశ్రయం తీసుకొని ఆయన వైపు మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నూతన బలంతో నింపుతాడు. పక్షిరాజు అంటే ఏంది? గద్ద. గద్ద మనం చూసారా? గద్ద చూసిన అందరూ ఒకసారి చేయస్తుంది. ఆల్మోస్ట్ అందరూ చూశారు. వెరీ గుడ్. అయితే గద్ద ఎగటం చూసారా? గద్ద తన పిల్లకి ట్రైనింగ్ ఇవ్వడం చూసారా? నేను చూశాను. నేను విజయవాడలో చదువుకుంటున్న దినాలలో కన్వెన్షన్ జరుగుతాయి ఫిబ్రవరి మాసంలో. పనులు చేయడానికి కాలేజీ నుంచి డిసెంబర్ నుంచే ఆ పనులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ ఆ గ్రౌండ్ వర్క్ చేయడానికి ఎన్నోప్పుడు అక్కడ కొన్ని తాటి చెట్లు ఉన్నాయి. ఈ తాటి చెట్టులో గద్ద గూడి పెట్టి ఉన్నది. ఒకరోజు ఆడ పని చేసుకున్న ఆ సమయంలో ఒక గద్ద ఆ చిన్న గద్దని నోటితో పట్టుకొని పైకి తీసుకుని ఏం చేసింది? వదిలేస్తుంది. వదిలేసినప్పుడు అది కీసి ఒక కింద పడుతూ ఉంది. అరే గద్దకి జాలిదయ్యా కనికరం లేదా, ఎంత దుర్మార్గంగా ఉన్నదనేసి దాన్ని దగ్గరకు వచ్చి రాయితీ కొట్టి చంపేదని అక్కడ కాపాడాలనుకున్నాను. నిజం. హల్లెలూయా. అయితే అక్కడ చూసినట్లయితే ఆ పెట్టిన చిన్నపిల్ల ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని పైకి తీసుకుని వెళ్తుంది. మళ్ళా పైకి తీసుకుని ఏం చేస్తుంది? వదిలేస్తుంది. అదేమో కింద పడుతుంది. కింద పడే లోపల మళ్ళీ గుమ్మం వచ్చేసి కింద పడకుండా రెక్కల మీద తీసుకుని మళ్ళీ తీసుకుని వెళ్ళి మళ్ళీ వదిలేస్తుంది. అట్లా పావుగంట 20 నిమిషాల తర్వాత ఈ దత్తపిల్ల ఉంటుంది కదా, కేవ వేసేది, అది ఒక్కసారి ఎక్కడ ఆడేస్తుంది. ఆడిసినప్పుడు మనకు అర్థమైన పరిస్థితి ఏంటంటే, నువ్వు కింద పడకుండా ఉండాలంటే నీ రెక్కలో ఏం చేయాలి? ఆడిస్తూ ఉండాలి. ఎందుకని? నువ్వు ఎక్కడ ఆడిస్తే నాలాగా ఆకాశంలో ఎగురుతా ఉండగానే 20 నిమిషాలు దాటిన ఆయన తర్వాత చిన్నగా కూడా తల్లి వలె ఎగరడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ
పక్షులు చూడ రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆ రెక్కలు ఎప్పుడైతే పొడవాటిగా చాపితాయో అప్పుడు అవి ఏం చేస్తాయి? ఎగురుతూ ఉంటాయి. ఈ గద్దలోని పక్షులను చూస్తే రైట్ బ్రదర్స్ వారి ఇశ్రాయేలీయులు విమానం కనిపెట్టింది ఈ పక్షులను చూస్తే. హల్లెలూయా. అయితే ఈరోజు నీకున్న బుద్ధి పరిస్థితుల్లో, నీకున్న కష్టాలలో, నీ దగ్గర ఏ ఆధారం లేకుండా నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను తన బలంతో నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారని దేవుని లేఖనం స్పష్టం చేస్తుంది. చాలా మందికి ధనబలము, ఖండబలము, పలుకుబడి ఉంటాయి. కానీ ఒక అతనైతే ప్రపంచం అంతా నాశనం అవుతుంది, ప్రపంచం అంతా కొట్టుకొని పోతుంది, వర్షాలకి సునామీలకి. ఒకే ఒక్కడు దేవుని బట్టి బలాలు పొందుకున్నారు. అతను ఎవరో తెలుసా? నోవాహు. ఎవరు? నోవాహు. ఆనాడు భూమి మీద ప్రజలు భయంకరమైన పాపం చేయడం ప్రారంభించారు. రాత్రి లేనప్పుడు కూడా అసలు ఎంతమంది అసలు చర్చికి అయితే రాలేదు. కానీ చాలా మంది పిల్లలు బైకుల మీద బాంబులు వేసి రాత్రి 3 దాకా నిద్రలేదు. వేసినంత జయం అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్. అసలు నువ్వు ఎందుకు చేస్తావు తెలుసా? మీకు ఒక నిజం చెప్పారా? నువ్వు ఈరోజు ఎందుకు చేస్తున్నావు అంటే, ఈరోజు ఎందుకు తెలుసా? ప్రత్యేకమైన ఒక రోజు. యేసు ప్రభువు వారికి నామకరణం చేసిన రోజు. హల్లెలూయా. ఆయనకు యేసు అని పేరు అనేది నామకరణం చేశారు. ఇది ఎక్కడ ఉంటుంది? లోకాసు సువార్తలో ఉంటుంది. లోకాసు సువార్త 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. అంటే యేసయ్యకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునకు దేవదూత చేత హల్లెలూయా. అంటే యేసు ప్రభువు గర్భంలో పడకముందు దూత ఏం చెప్పింది? ఆయనకు యేసుని పేరు పెట్టడం ఉంది. అంటే ఈరోజు యేసయ్య పుట్టి ఎన్నో రోజు? 8వ రోజు. ఇది యేసు ప్రభువు పేరు నామకరణం జరిగిన దినం. ప్రపంచంలో ఈ జనవరిని మొదటి రోజు ఆయన యెరూషలేముకు మొట్టమొదటిసారి వచ్చిన రోజు. క్రీస్తు శకం 300వ శతాబ్దంలో రోమన్ చక్రవర్తులు ఏం చేశారంటే, యేసు ప్రభువుని యొక్క జన్మరాశిని తెలుసుకోవడం కోసము ఆనాడు ఈ యొక్క ప్రజా సంఖ్యలో రాయబడిన లెక్కించినప్పుడు అక్కడ యేసయ్య పేరు కూడా నామకరణం జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద నిజంగా ఉన్నవాడు. ఇప్పుడు యేసు ప్రభువు డిసెంబర్ 25వ తారీఖుని ఎందుకు మనం పండుగ చేసుకుంటాం అంటే, ఈరోజు జనవరి 1 కదా. ఈ జనవరి 1 నుంచి వెనక్కి ఒక 8 రోజులు లెక్క వేయండి. ఎన్ని రోజులు వస్తాయి? డిసెంబర్ 25 వస్తుంది. అంటే ఈరోజు ప్రపంచం అంతా పండగ వాతావరణం ఎలా ఉందంటే దానికి అర్థమైంది తెలుసా? యేసు ప్రభుకి నామకరణం చేసిన రోజు. ఆయనకి ఏమని పేరు? యేసు. యేసు శబ్దానికి అర్థం ఏమొస్తుంది? రక్షకుడు అనేసి వస్తుంది. అయితే ఈ రక్షకుని వైపు ఎవరైతే చూస్తారో వారు ఏం పొందుకుంటారు? నూతన బలాన్ని పొందుకుంటారు. నోవాహు దగ్గరికి భయంకరమైన ఒక న్యూస్ వచ్చింది. నోవాహు, ఈ భూమిని నేను ఉడకబెట్టబోతున్నాను, కావున నీ కొరకు నీ కుటుంబం కొరకు నువ్వేం సిద్ధం చేసుకొని చెప్పాడు? ఒక ఓడను సిద్ధపరుచుకోమని చెప్పాను. వీటి గురించి మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయంలో మనం ప్రారంభించి మనం చదివినట్లయితే ఆ దినాలలో భూమి మీద మనుషులందరూ ఏమయ్యారు?
చెడిపోయారు. ఏమయ్యారు? చెడిపోయారు. ఎలాంటి చెడిపోవడం అంటే దేనికట్లా ఆ దినాలలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, భయంకరమైన శాపంలో ఉన్నారు. ఆది కాలము 6వ ప్రారంభం నుంచి చూసినట్లయితే నలుగురు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు నలుగురు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని అప్పుడు యెహోవా నా ఆత్మ నలుగురితో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 రోజులను. ఆ దినములలో నెఫీలీయులు వారు భూమి మీద నుండి తర్వాత ఉండి దేవుని కుమారులు నలుగురు కుమార్తెలు పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలంలో పేర్కొన్న సూర్యుడు వీరే. అంటే ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకి? నెఫీలీయులు. ఈ నెఫీలీయులు ఎవరు? దేవుని కుమారులు అంటే దేవదూతలకి, నలుగురు కుమార్తెలు అంటే మనమే. అంటే దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని సమూహం నుండి దురాత్మలకి కింద పడిపోయాయి. అవి కింద పడిపోయి ఏం చేశాయి? మానవ రూపాన్ని దాల్చి మంచి వారిని చూసి పెళ్లి చేసుకున్నాయి. ఈరోజు కూడా వచ్చి భయంకరమైన పాపం చేస్తున్నారా లేదా? మాకు ఇష్టం వచ్చినా నేను చేసుకుంటాను, నువ్వేమో మా చెప్పేది తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. చేసినప్పుడే చేయం. దేవుని ఎట్లాగా గమనించండి, ఉన్న పరిస్థితులు చెప్తున్నాను, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. చేసినప్పుడే జయం. ఇవి ఇప్పుడే కాదు, ఆ దినాలలో ఉన్నాయి. అయితే వారు అట్లా వెళ్ళినప్పుడు వారికి ఎవరు పుట్టారు? చెప్పండి, ఎవరు పుట్టారండి? నెఫీలీయులు వారు పుట్టారు. వారు ఎలాంటి వారు అంటే రాక్షస జాతి. రాక్షసులు చూశారా మీరు? గైన్స్ అంటారు అని. వీళ్ళు ఒక్కొక్కడు 20 అడుగులు 20-30 అడుగుల దాకా ఉంటారు. ఆకలి అయితే అన్నం దొరకపోతే ఏం చేస్తే మనుషులు పీక్కొని తినేవాళ్ళు. భయంకరమైన పాపం భూమి మీద ఉన్నాయి. ఈ నలుగురిని ఎందుకు చేశాడు దేవుడు? ఏం చేశాడు? మనుషులు నొచ్చుకొని భూమి మీద ఎవరు నీతిమంతులు ఉంటారని ఆయన కనిపిస్తే సంక్షేమం ఇచ్చినప్పుడు భూమి మీద ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన పేరేంటి? నోవాహు. చెప్పండి అందరూ, నోవాహు. నోవాహుకి అర్థం ఏమొస్తుంది? నోవాహుకి నెమ్మది అనేది వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ 6-9 ఆదికాండం చూసినట్లయితే నోవాహు వంశావళి 8. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు ఆయన. ఈరోజు దేవుని ఎడల మనం కృప పొందుకున్నట్లయితే దేవుడు మనల్ని నూతనాలతో నింపుతాడు. హల్లెలూయా. నోవా దగ్గరకు భయంకరమైన వార్త వచ్చింది. నోవాహు, నేను ఈ భూమిని సర్వనాశనం చేయబోతున్నాను, కావున నీవు ఈ మనుషులకి ప్రకటన చేయి, వారు వినకపోతే నశించిపోతారని ప్రకటించుకున్నప్పుడు నోవాహు 7 సంవత్సరాలు ప్రకటించాడు సువార్త. 120 సంవత్సరాలు ప్రకటించాడు. మా జలప్రలయం వస్తుంది, మారుమూసి మొక్కండి, ఇదిగో మనకు వాడను సిద్ధం చేద్దాం రండి అనేసి నోవాహు ఏం చేశాడు? ఆ వాడను సిద్ధం చేసుకుంటే నోవాహు ఇంకా నా మెంట్ల లేదా పిచ్చ వయసు మీద పడితే శాపస్తులు ఎక్కువైపోయి అలవగడుతున్నట్టున్నాం. ఆ దినాలలో వర్షం అంటూ చూడలేదు. మరి పంట కట్టబడి వర్షాలు పడితే పంట పడేది, ఆకాశం నుంచి మంచు పడేది, భూమి కింద నీటి మొక్కలు ఉంటాయి. ఆ నీటి మొక్కలు ఓపెన్ అయినప్పుడు పంటలు పండాయి. హల్లెలూయా. అయితే దేవుని ఇట్లా గమనించండి, ఆ దినాలలో ఎన్నడైనా గొప్ప వార్త నోవాహు విన్నాడు. ఏంది? ఈ భూమి మీద మనుషులందరూ నేను నాశనం చేస్తున్నాను అని అన్నాడు. ఒక 10 రోజుల్లో ఈ గురిజాలో జేసీ కాలనీలో ఒకరు వచ్చి బాంబులు వేస్తున్నారంటే మీరు ఎలా ఉంటుంది మనసు? చెప్పండి. లేదా రేపే పొద్దున్నే భూకంపం అవుతుంది, మీరు ఎలా ఉండొద్దంటే మీ మనసులు ఎలా ఉంటాయి?
గుండెలో చెదిరిపోతా, ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితులు ఉంటాం. నోవాహు కూడా అలాంటి పరిస్థితే. కానీ ఈ భయంకరమైన జల ప్రళయంలో నోవాహు ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. అందుకని యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారని దేవుని లేఖనం సెలవిస్తుంది. జల ప్రళయం వచ్చింది, ప్రపంచం అందరూ చచ్చిపోయారు నేలలో మునిగి. కానీ ఒకే ఒక ఫ్యామిలీ మిగిలింది. ఎవరిదా ఫ్యామిలీ? నోవాహు కుటుంబం మాత్రమే మిగిలింది. దేవుని ద్వారా కష్టతరంలో దేవుని వైపు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఆయన ఏమని పిలుస్తాడు? నూతన బలాన్ని అనుభవిస్తాడు. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే యోసేపు కూడా దేవుని వైపు చూసి ఏం పొందుకున్నాడు? నూతన బలాన్ని పొందుకున్నాడు. అతడు ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు బానిసత్వానికి వచ్చాడు. ఈ ఐగుప్తులోనికి ఎందుకు వచ్చాడు? తన అన్నలో యోసేపును మీద పగబట్టి కొట్టి గోతులు వేసి వారికి అమ్మినప్పుడు యోసేపు ఎక్కడికి తీసుకొని రామంటాడు? ఐగుప్తు దేశానికి తీసుకొని రాబడ్డాడు. ఈ ఐగుప్తు దేశంలో యోసేపుకు మించిన అందగాళ్ళు ఎవరు లేరు. యోసేపు అంత సౌందర్యవంతుడు ఆ దేశంలో ఎవరు లేరు. యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారైనా? దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు ఆయనకు ఒక వస్త్రం ఇవ్వబడింది, నీతిమంతుడని. ఆ నీతి వస్త్రం అంటే ఏంది? తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటామే. మీకు చెప్పాను, మళ్ళీ చెప్పినాను. పాపం చేయడానికి అవకాశం ఉండి చేయకుండా పారిపోవటమే నీతిమంతుని యొక్క లక్షణం. హల్లెలూయా. ఈరోజు పాపం నీ దగ్గర ఉన్నది, అందులో నువ్వు లోనవుతున్నావా? దానికి ఏకీభవిస్తున్నావా? ఏకీభవించినట్లయితే నీవు పాపంలోనికి ఏమవుతావు? జారిపోతావు. పాపం చేసినప్పుడు దేవునికి దూరం అవుతాడు, అపవాదికి నువ్వు దగ్గర అవుతావు. అది నిన్ను నాకానికి తీసుకొని పోతుంది. అయితే ఆ యొక్క పోతిఫర్ యొక్క భార్య యోసేపుని ఏం చేసింది? బలవంతం పెట్టి పాపం చేయమని యోసేపు ఏం చేశాడు? ఆగిపోయాడు. ఆ పేరు ఏంటో చెప్పండి. మీకు చెప్పాను, క్రిస్మస్ లో చెప్పాను. ఆ పేరు ఏంటి? పోతిఫర్ భార్య పేరు జలేక. చెప్పండి, జలేక. యోసేపు ఎంత అందగాడంటే నవ్వనంటే, ఒకసారి ఈవిడ ఆ గృహంలో తీసుకుని వెళ్తున్నప్పుడు యోసేపుకి కొన్ని యాపిల్స్ కాయలు పోయమని ఒక ఆమెకి ఆజ్ఞాపించింది. యోసేపు వైపు చూస్తూ ఆవిడ ఏం చేసుకున్నట్టే చేయి కోసు వేసుకుంది. చూడండి, అంత అందగాడు. కానీ అతడి మీద దుష్టురాలు కన్నేసింది. చెయ్యనేదానికి అతడు శిక్ష అనుభవించాడు. కానీ దేవుడు ఐగుప్తు దేశంలో అతడిని గెలిపాడు. హల్లెలూయా. ఆ యొక్క బంధకాలంలో ఆయన ఉన్నప్పుడు ఇనుము కూడా అతని కాళ్ళ చేతులు ఏం చేసింది? బాధించింది. అయినా సరే యోసేపు ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. యోసేపు దేవుని చూసినప్పుడు యోసేపు ఏం కలిగింది? నూతన బలం కలిగింది. హల్లెలూయా. ఆయన నూతన బలాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో ఆయన నిందారహితుడిగా జీవించినప్పుడు ఆ ఐగుప్తు దేశంలోనే గొప్ప రాజుగా అయిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని వైపు నువ్వు చూసినట్లయితే నిన్ను ఏ మనుషుడు కూడా నీ దరిదాపుల్లోనికి రాదు. నీకు అపహారం ఎవరైతే తలపెట్టారో చూస్తారో వారు నీ దగ్గర నుంచి కనుమరుగై పోతారు. మనము ఎవరైనా చూడాలి? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఆయన వైపు మనం చూసా సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని నిత్యముగా ఈ నూతన సంవత్సరంలో మనల్ని దీవిస్తాడు. అలాంటి ఇంకా ఉన్నతంగా ఉంటాయి. ఇంకా మనం చెప్పాలంటే చాలా ఉన్నది. కావున ఈ నూతన సంవత్సరంలో మనము ఎవరి వైపు చూద్దాం? మనిషి వైపు చూద్దామా? దేవుని వైపు చూద్దామా? నిజంగా చెప్పండి, అబద్ధాలు చెప్పండి. ఎవరి వైపు చూస్తారు మీరు? దేవుని చూసేదానికి చెయ్యొద్దండి. హల్లెలూయా. ఇది దేని వైపు చూసే వాళ్ళైతే కోట ఎన్ని గంటలు తింటే
12ంటికి ఎవరు వచ్చారు? నేను మా నాన్న ఎవరు తీసుకురానే జయం. ఈసారి అక్కడ ఉండొద్దండి. ఈసారి ఆదివారం 8 గంటల కంటే సంతపికల్లో వచ్చేయాలి. అందరికన్నా నేను ముందు రావాలి. ఎందుకని తెలుసా? ఇక్కడ మీరు రాకపోతే మీ ప్లేసులో దేవుని సైనికులు వస్తారు. అక్కడికి మీ ప్లేసులో దేవుని దూతలు వచ్చి ఈరోజు నా బిడ్డ వచ్చిన లెక్క రాస్తారు. నువ్వు ఇక్కడికి వచ్చి ఆలోచన చేసేవాళ్ళకు వాక్యం ఉండకుండా ఈ బిడ్డ వాక్యం అంటలేదు, ఏదో ఆలోచిస్తుందని రాసేస్తారు. ఆ లెక్క పోయి దేవుని కాడికి పెడతారు. దేవుని కాడికి వెళ్ళి తర్వాత దేవుడిని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. నిజం నేను చెప్పేది సిల్లీ కాదు, జోకులు కాదు, చాలా సీరియస్. నిన్న మా పాసం గారు వెళ్తుంది, ఎర్రగొండ పాసం ఉంది. ఆవిడ వాకింగ్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు లాస్ట్ ఫ్రైడేలో మంచిగా వాకింగ్ చెప్తుంటే ఒక ఆమె బయట ఉండి ఏడుచుకున్నమాట. ఏడుచుకున్నప్పుడు ఎందుకు ఏడుచుకున్నావిడ? ఆకాశం నుంచి ఒక పెద్ద వెలుగుతో ఒక ఆయన దిగువ వచ్చి అక్కడ నుండి రాస్తూ ఉంటున్నాడు. అంటే దేవుడు తన శాపుడికి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ అభిషేకంతో ఇచ్చి ఆ చెప్పబడుతున్న మాటలు పొందుకొని చెప్తూ ఉంటాడు. చెప్తున్నప్పుడు దేవుని దూత వస్తాడు. నా సేవకుడు వాక్యం చెప్తున్నాడు, ఎవరు వింటున్నారు అనేసి అందరిని పరిశీలన చేసిన చిన్నపిల్లలు ఉన్నా సరే, పెద్దవాళ్ళు ఉన్నా సరే, వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం వస్తుంది. అందుకనే ఒక పాట ఉంటుంది, పాట మనలోని ప్రతి వాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలన్న మాట ఉంటుంది. యేసురత్నమే జయం. దేవుని ఎట్లారా మీరు రాకపోతే నీ ప్లేస్లో ఎవరు వచ్చి కూర్చుంటారు కదా? దేవుని దూతలు వచ్చి కూర్చుంటారు. 2-3 నా నామంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో ఎవరు ఉంచారన్నారు, నేనే ఉంటానని చెప్పాను. మరి దేవుడు వచ్చినప్పుడు మీరు ఎట్లున్నది? ఎట్లున్నారు? అర్థమవుతుందన్న మాటలు. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. నీకు బలహీనత ఉందా? నో పోయి ఇక్కడికి రా, ప్రార్థన చేయి. నువ్వు ఇల్లు లోపల స్వస్థత పొందుతావు. హల్లెలూయా. నీకు అనారోగ్యంతో వచ్చావా? నువ్వు దేవుని వైపు చూడు. మనుషుల వైపు చూడకుండా ఉన్నట్లయితే దేవుని వైపు చూసినట్టు నీకు ఆయన ఏం చేస్తాడు? గొప్ప బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం ముగించుకున్నామండి. ఇంకా మనం చూసినట్లయితే యెహోవా కొరకు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోవుదురు. మీలో ఎంతమంది నడుచురు? నడిచేవాళ్ళు చెయ్యకండి. అంటే ఎక్కువ దూరం, ఎక్కువ ప్రయాణం అలా ఇవ్వకుండా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు. నేను నడుస్తా. ఒకప్పుడు నేను అటు సమాధానపేట, వడ్డమొక్కల ప్రాంతంలో నా ఏరియాలో బైకులు ఉంటాయి కానీ ఆటోలు, బస్సులు ఉండవు. అప్పుడప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నడుచుకుంటూ పోయి వస్తాను. నేను నడుచుకుంటూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ సమాధానపేట వెళ్ళినప్పుడు ఆ మెట్టగుడికి అడ్రోడ్లో దిగేసి సమాధానపేట కూడా నడిచిపోయి వాకింగ్ చెప్పేసి వచ్చాను. నడుస్తూ పోతున్నప్పుడు కూడా దాహమయ్యను, ఎండారిపోయేదో. ఎందుకని? దేవుడు బలంగా ఎప్పుడైతే పొందుకొని ఉంటామో వారు ఏం చేస్తారు? సమస్యలక నడిచి పోతారు. హల్లెలూయా. ఈరోజు బైక్ లేనిదే కాలు బయట పెట్టడం మన పిల్లలు. యేసురత్నమే జయం. అందుకనే ఈ నూతన సంవత్సరంలో దేవుని వైపు మీరు చూసినట్లయితే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? నూతన బలంతో నింపుతాడు. అలాంటి కృపాధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.